హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. రేషనల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ వీడియో కానీ, క్లోజర్ ప్రాపర్టీ మరియు కామ్యుటేటివ్ ప్రాపర్టీ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థర్డ్ వన్, అసోసియేటివ్ ప్రాపర్టీ. రేషనల్ నెంబర్స్ అనేవి అసోసియేటివ్ ప్రాపర్టీని అండర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్లో సాటిస్ఫై చేస్తాయా లేదా చూద్దాం. ఫస్ట్ వన్, అడిషన్. రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో యాడ్ చేసినా కూడా ఒకే రిజల్ట్ వస్తుంది, అంటే సేమ్ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది అనమాట. రేషనల్ నెంబర్స్ని మనం ఏ ఆర్డర్లో యాడ్ చేసినా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి, మనము క్లోజర్ ప్రాపర్టీలో మరియు కామ్యుటేటివ్ ప్రాపర్టీలో 2 నెంబర్స్ని తీసుకున్నాం కదా. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 నెంబర్స్ని తీసుకుంటాము. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ అడిషన్ని మనం ఇక్కడ ఎలా రాసుకుంటాం? అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో ఏ ప్లస్ బి ప్లస్ సి చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు మనం 2/3 తీసుకుందాం, బి ఈక్వల్ టు 1/2 తీసుకుందాం, సి ఈక్వల్ టు 3/4 తీసుకుందాం. రేషనల్ నెంబర్స్ని పీ/క్యూ ఫామ్లో రాయాలి కదా, అందుకనే ఇలా ఫ్రాక్షన్స్ని తీసుకుంటాం అన్నమాట. మనం ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి చేద్దాం. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి చేద్దాం. ఇవి రెండు సేమ్ వస్తే అప్పుడు సాటిస్ఫై చేసినట్టు. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 2/3 ప్లస్ బి వాల్యూ ఎంత? 1/2 ప్లస్ సి వాల్యూ ఎంత? 3/4. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. 2 2s ఎంత? 4 ప్లస్ 3 1s ఎంత? 3 3 2s ఎంత? 6 ప్లస్ 3/4. 4 ప్లస్ 3 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7/6. నెక్స్ట్ ప్లస్ 3/4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 4 7s ఎంత? 28 ప్లస్ 6 3s ఎంత? 18/6 4s ఎంత? 24 ఈక్వల్స్ టు 28 ప్లస్ 18 ఎంత? 46/24. 46/24 క్యాన్సిలైజేషన్ పోతుందా? 2 టేబుల్లో పోతుంది కదా. 2 12s 24, 2 2s 4, 2 3s 6 ఈక్వల్స్ టు 23/12. మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి చేసే ఆన్సర్ ఎంత వచ్చింది? 23/12. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి ప్లస్ సి చేద్దాం. ఏ ఈక్వల్ టు ఎంత? 2/3 ప్లస్ బి ఈక్వల్ టు ఎంత? 1/2 ప్లస్ సి ఈక్వల్ టు 3/4. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. 2/3 ప్లస్ 4 1s ఎంత? 4 ప్లస్ 2 3s ఎంత? 6 2 4s 8. 2/3 ప్లస్ 4 ప్లస్ 6 ఎంత? 10. 10/8. బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేసాం కదా, అది ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 10/8. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 8 2s ఎంత? 16 ప్లస్ 3 10s ఎంత? 30/3 8s ఎంత?
4. 16 + 30 ఎంత? 46/24. సేమ్ వచ్చింది కదా. దీన్ని కూడా 2 టేబుల్లో 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే 2 12s 2 23s 23/12 ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ ఆన్సర్ వచ్చింది కదా మనకు. 23/12 = 23/12. అంటే A + B + C ఆన్సర్ 23/12 వచ్చింది. A + B + C ఆన్సర్ కూడా 23/12 వచ్చింది. కాబట్టి మనకు సాటిస్ఫై అయింది. దీన్ని మనం ఎలా రాసుకుందాం? దేర్ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీ satisfies under addition in rational numbers. ఓకేనా. అసోసియేటివ్ ప్రాపర్టీలో ఇక్కడ అడిషన్ సాటిస్ఫై అయింది కదా మనకు. అయింది. ఇప్పుడు నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. అసోసియేటివ్ ప్రాపర్టీలో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. రేషనల్ నెంబర్స్ని మనము ఏ ఆర్డర్లో సబ్ట్రాక్ట్ చేసినా కూడా రిజల్ట్ మారుతుంది. అంటే సేమ్ రిజల్ట్ రాదనమాట. ఫర్ ఆల్ A, B, C బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ సబ్ట్రాక్షన్లో మనం ఎలా రాసుకుందాం? A - B - C ఈజ్ నాట్ ఈక్వల్ టు A - B - C. అంటే A - B - C చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో A - B - C చేస్తే ఆన్సర్ అంతే రాదు. అంటే సేమ్ ఆన్సర్, ఇవి రెండు కూడా సేమ్ ఆన్సర్ రాదు. అంటే సబ్ట్రాక్షన్ డు నాట్ ఫాలో ద అసోసియేటివ్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ A - B - C కదా. ఫస్ట్ ఇక్కడ A - B - C, ఇక్కడ A - B - C. ఈక్వల్ అవుతుందా కాదా చూద్దాం. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 2/3. అన్నిటికీ సేమ్ వాల్యూస్ తీసుకుందాం. అడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, డివిజన్కి. దాంతో మీకు ఈజీగా అర్థమవుతుంది. మైనస్ B వాల్యూ ఎంత అనుకున్నాం? 1/2. మైనస్ C వాల్యూ ఎంత అనుకున్నాం? 3/4. ఇక్కడ A - B, A వాల్యూ ఎంత? 2/3 మైనస్ B వాల్యూ 1/2 మైనస్ C వాల్యూ 3/4. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. 2 2s ఎంత? 4 మైనస్ 3 1s ఎంత? 3. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం కదా క్రాస్ మల్టిప్లికేషన్లో. 3 2s ఎంత? 6 మైనస్ 3/4 ఈక్వల్స్ టు 2/3 మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మళ్ళీ సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్. 4 1s ఎంత? 4 మైనస్ 2 3s ఎంత? 6. 2 4s ఎంత? 8. క్లోజ్ ది బ్రాకెట్. దెన్ 4 - 3 ఎంత అవుతుంది మనకు? 1/6. దీన్ని సింప్లిఫై చేసుకున్నాం కదా. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 1/6 వచ్చింది. మైనస్ 3/4 ఈక్వల్స్ టు 2/3 మైనస్ 4 - 6. 4 - 6ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? అంటే 6లో నుండి 4ని తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -2/8. 1/6 మైనస్ 3/4 ఈక్వల్స్ టు 2/3. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 2/8. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్. 4 1s 4 మైనస్ 6 3s 18. 6 4s ఎంత? 24 ఈక్వల్స్ టు 8 2s ఎంత? 16 ప్లస్ 3 2s ఎంత? 6. 3 8s ఎంత? 24.
4. ఇప్పుడు 4 మైనస్ 18 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -12 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కదా, కాబట్టి నెగిటివ్ నెంబరే వస్తుంది కదా. -12/24 ఈక్వల్స్ టు 16 + 6 ఎంత? 22/24. ఇది 2 టేబుల్లో క్యాన్సిలేషన్ పోతుందా? 2 6 2 1s 2 2s, మళ్ళీ 6 1s 6 2s. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? -1/2. మీకు అర్థం కావడానికి రెండు కూడా స్టార్టింగ్ 2 టేబుల్లో చేశాను. 2 11s 2 12s. ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 11/12. ఇక్కడనేమో -1/2 వచ్చింది, ఇక్కడనేమో 11/12 వచ్చింది. అంటే ఈక్వల్ అయిందా? కాలేదు కదా. సాటిస్ఫై అయిందా? కాలేదు. మనం ఇక్కడ ఏం రాసుకుందాం? దేర్ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అండర్ subtraction in rational numbers. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ చూద్దాం. రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా కూడా రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. ఫర్ ఆల్ a, b, c బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ మల్టిప్లికేషన్లో మనం ఎలా రాసుకుందాం అసోసియేటివ్ ప్రాపర్టీని? a × b × c ఈక్వల్స్ టు a × b × c. అంటే a × b × c చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో a × b × c చేసినా కూడా ఆన్సర్ అంతే వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a × b × c ఈక్వల్స్ టు a × b × c అనుకున్నాం కదా. వాల్యూస్ మనం ఏ వాల్యూ ఎంత అనుకున్నాం? 2/3 ఇంటూ బి వాల్యూ ఎంత? 1/2 ఇంటూ సి వాల్యూ ఎంత? 3/4 ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత? 2/3 ఇంటూ బి వాల్యూ 1/2 ఇంటూ సి వాల్యూ 3/4. 2 క్యాన్సిలేషన్ పోతుంది కదా. సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది? 1/3 ఇంటూ 3/4 ఈక్వల్స్ టు 2/3 ఇంటూ ఇక్కడ 1 4 2 3 క్యాన్సిలేషన్ పోదు కదా, కాబట్టి 1 3s ఎంత? 3/2 4s ఎంత? 8. ఇక్కడ 3కి 3కి క్యాన్సిలేషన్ పోతుంది కదా, ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 1/4 ఈక్వల్స్ టు ఇక్కడ కూడా 3కి 3కి క్యాన్సిలేషన్ పోతుంది కదా, 2 1s 2 4s ఇక్కడ కూడా 1/4. ఇక్కడ a × b × c చేస్తే ఆన్సర్ 1/4 వచ్చింది, ఈక్వల్స్ టు a × b × c చేసినా కూడా ఆన్సర్ 1/4 వచ్చింది, సేమ్ ఆన్సర్ వచ్చింది, కాబట్టి సాటిస్ఫై చేసింది కదా. మనం ఇక్కడ ఏం రాసుకుందాం? దేర్ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీ satisfies under multiplication in rational numbers.
నెక్స్ట్ మనం డివిజన్ చూద్దాం. నెక్స్ట్ డివిజన్లో రేషనల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో డివిజన్ చేసినా కూడా రిజల్ట్ అనేది మారుతుంది, అంటే సేమ్ ఆన్సర్ రాదు. ఫర్ ఆల్ a, b, c బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ a డివైడెడ్ బై b డివైడెడ్ బై c ఈజ్ నాట్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b డివైడెడ్ బై c. అంటే a డివైడెడ్ బై b డివైడెడ్ బై c చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో a డివైడెడ్ బై b డివైడెడ్ బై c చేస్తే ఆన్సర్ అంతే రాదు, సేమ్ ఆన్సర్ రాదు ఇక్కడ. కాబట్టి డివిజన్ డు నాట్ ఫాలో ద అసోసియేటివ్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, a డివైడెడ్ బై b డివైడెడ్ బై c ఈజ్ నాట్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b డివైడెడ్ బై c. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 2/3 డివైడెడ్ బై b వాల్యూ 1/2 డివైడెడ్ బై c వాల్యూ 3/4 ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత? 2/3 డివైడెడ్ బై b వాల్యూ 1/2 క్లోజ్ ద బ్రాకెట్ డివైడెడ్ బై 3/4 c వాల్యూ. 2/3 డివైడెడ్ బై, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం, 1/2. డివిజన్ని మల్టిప్లై చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్ 4/3. ఇక్కడ 2 1s 2 2s. 2/3 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, డివిజన్ని మల్టిప్లై చేసినప్పుడు 1/2 ఉంది కదా, అది 2/1 అవుతుంది. రెసిప్రోకల్ 3/4 డివైడెడ్ బై 3/4. 2/3 డివైడెడ్ బై 2 1s ఎంత? 2/1 3s 3 ఈక్వల్స్ టు 2 2s ఎంత? 4/3 1s 3 డివైడెడ్ బై 3/4. 2/3 ఇక్కడ కూడా డివిజన్ని మల్టిప్లై చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ 3/2. ఇక్కడ 3 1s 3 1s 2 1s 2 1s క్యాన్సలేషన్ అవుతుంది. నెక్స్ట్ 4/3 ఇంటూ డివిజన్ని మల్టిప్లై చేసినప్పుడు సేమ్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్. ఇక్కడ 4కి 3కి, ఇక్కడ 3కి 4కి, 3కి 4కి క్యాన్సలేషన్ పోదు, కాబట్టి 1 1s 1/1. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 4 4s 16/3 3s 9. ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చిందా మనకు? సేమ్ ఆన్సర్ రాలేదు, కాబట్టి సాటిస్ఫై అయిందా? కాలేదు. అంటే a డివైడెడ్ బై b డివైడెడ్ బై c ఈజ్ నాట్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b డివైడెడ్ బై c అయింది కదా, అంటే సాటిస్ఫై చేయలేదు కదా. మనం ఇక్కడ ఏం రాసుకుందాం? దేర్ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ నాట్ satisfied under division in rational numbers. అసోసియేటివ్ ప్రాపర్టీను మీరు ఇలా షార్ట్కట్లో రాసుకోండి. ఇలా నోట్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ అసోసియేటివ్ ప్రాపర్టీని ఈ విధంగా చూసుకుంటే షార్ట్కట్ మెథడ్లో మీకు ఈజీగా అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే ఏది సాటిస్ఫై అవుతుంది, ఏది సాటిస్ఫై కాదు అనేది క్లారిటీగా మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? అర్థమైంది కదా?
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియోలు మీకు నోటిఫై అవుతాయి. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.